అందులో చిన్నారులు ఏం పాపం చేశారు? ఆ చిన్నారులపై జరిగినటువంటి ఒక దాడిలో ఒక 51 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం కంప్లీట్‌గా పరిశీలిద్దాం. అంతకంటే ముందైతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే ఈ ప్రపంచాన్నే షాకుకి గురి చేసినటువంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకుంటే, స్కూల్లో చదువుకుంటున్నటువంటి అమాయకులైన చిన్నారులపై క్షిపణులతో దాడి చేసి ఒక్కసారిగా పేలుళ్ళు, అరుపులు, ఆవేదన ఇలాంటి ఈ దారుణమైన ఘటనలో 51 మంది చిన్నారులైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇరాన్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే అసలు ఏమైంది? ఎందుకు స్కూల్ టార్గెట్ అయ్యింది అని మనం చూస్తే, ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తలైతే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్లోని మినాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి మినాబ్ అని ఒక ప్రాంతంలో కట్టినటువంటి ఒక స్కూల్లో క్లాసులు జరుగుతున్నటువంటి సమయంలో, క్లాసులు జరుగుతున్నప్పుడు అంటే మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా రూమ్లోనే ఉంటారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు అనేది అక్కడ సంభవించడం జరిగింది. ఈ క్షిపణి దాడి కారణంగా స్కూల్ భవనం భారీగా దెబ్బతింది. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడి, ప్రాథమిక మనకు అందుతున్న సమాచారం ప్రకారం 51 మంది చిన్నారులు సైతం అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇంకా పలువురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కూడా ఎంతమంది చనిపోతారో తెలియలేని పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆసుపత్రులు, సంఘటనా స్థలాలు వద్ద ఆవేదనతో తీవ్రంగా విలపించడం, రోధిస్తుండడం జరిగింది. అయితే ఇరాన్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ స్కూల్ సమీపంలో మిలిటరీ స్థావరం ఉండటం వల్ల ఆ ప్రాంతం దాడికి గురవ్వడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే మిలిటరీ క్యాంప్ దగ్గరగా ఉండడం వల్లే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే ఈ దాడిపై ఇజ్రాయిల్ అధికారికంగా స్పష్టత అయితే ఇంకా ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే యుద్ధాలనేవి దేశానికి మధ్యన జరగాలి, కానీ ఇలా చిన్నపిల్లల మీద అమాయకంగా క్రూరంగా దాడులు చేసి క్షిపణులు వదిలి వాళ్ళ ప్రాణాలు తీయడం మాత్రం అరాచకం. దీనిపై దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యతిరేకత అనేది ఎదురవుతుంది. అయితే యుద్ధాల్లో అమాయకులు, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం మాత్రం నిజంగా హృదయ విదాకరమైన ఒకటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.